వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాజకీయ రణరంగానికి కొద్ది సమయంలో తెరపడబోతుంది. ఇదే సమయంలో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అధినేతలు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ప్రచారాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. అయితే గెలుపు మాదంటే మాదంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, గెలుపు నాదంటే నాదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో నోటతో పోటీ పడే షర్మిల కూడా గెలుపు నాదే చెప్తుంది. అయితే ప్రచార భాగోలు ఇలా ప్రచారం చేసుకుంటున్నట్లయితే చంద్రబాబు నాయుడికి అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉండే ఏబిఎన్ ఛానల్ ఓనర్ చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్మగాసే ఛానల్ అయిన సాక్షి కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడే ఒక ఛానల్ TV9, అంటే ఇక్కడ ప్రశ్నించడానికి మేము ఉన్నామంటూ TV9 వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ వైసీపీ వాళ్ళే ఈ ఛానల్ అన్ని టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఛానల్ ఏబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేస్తుంది. TV9 తెలుగు మీడియాలోనే అత్యంత నెంబర్ 1గా ఉన్న ఛానల్ TV9 ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు చూడాలనుకుంటున్నారంటే ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూని ఎక్కువగా చూస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఎక్కువగా చూస్తున్నారంటే ఈ రెండు ఇంటర్వ్యూలు ఒకే సమయంలో జరుగుతున్నాయి, రెండు వేదికలపైన. అయితే ఏబిఎన్ లో ఆర్కే గారు ఇంటర్వ్యూ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ 5,694 మంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రజనీ గారు TV9 లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు, 33,000 మంది వాచింగ్ చూస్తున్నారు. అయితే ఇది ఇక్కడ పాతదంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఈ వీడియో. అయితే ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం ఫస్ట్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు 9,411 మంది చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ లైవ్ చూస్తున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లైవ్ ని ఎంతమంది చూస్తున్నారంటే ఇక్కడ 9,411 మంది చంద్రబాబు నాయుడు గారు లైవ్ చూస్తుంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ ఎంతమంది చూస్తున్నారంటే ఇక్కడ ఎవరు చెప్పంటే 23,000 మంది. రజనీకాంత్ అడిగే ప్రశ్నలకు ఇక్కడ రజనీకాంత్ ప్రశ్నలు అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు 23,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ చూస్తున్నారు. అంటే యూట్యూబ్ రికార్డులు బదులు కొట్టే అంశాన్ని కూడా పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు లైవ్కి ఎంత ప్రజాదరణ ఉందంటే TV9 లైవ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో పాల్గొంటే 23,000 మంది, చంద్రబాబు నాయుడు గారు ABN లో ఇంటర్వ్యూలో పాల్గొంటే కేవలం 9,000 మంది చూస్తున్నారంటే ఒకరికి ఇద్దరు, అంటే ఒకరికి ఇద్దరికి బస్సులు ఇక్కడ ఇద్దరికంటే రెట్టింపు స్థాయిలో కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆధారం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఎవరి విషయాలు నమ్మశక్యంగా ఉన్నాయంటే ఒకే సమయంలో ఒకే వేదికపై కాకపోయినా కూడా ఒకే సమయంలో రెండు వేదికలపై ఒకే సమయంలో ఇంటర్వ్యూ లైవ్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా యూట్యూబ్ లో వచ్చి TV9 లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా చూస్తున్నారు. దాంట్లో సగం కంటే తక్కువగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు చెప్పే అంశాలు క్రెడిబిలిటీగా ఉంటాయంటే ప్రజలు ఇక్కడ TV9, ABN, సాక్షిన, NTV అన్నది కాదు ఇక్కడ మనం చూడాల్సింది. క్రెడిబిలిటీ, విశ్వసనీయత, విశ్వాసం, క్వాలిటీ ఇవన్నీ చూస్తారు. 2018 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినవండి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినవండి. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఈ ఇద్దరు ఏం చెప్తారు, చెప్పిన వాటిని ఎంతవరకు నెరవేరుస్తారో అన్నది ఇక్కడ చూస్తారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అంశాలు కూడా వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని మనకు తెలుస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అంశాలు వినడానికి ఖచ్చితంగా ఆసక్తి చూపుతున్నారు. అంటే ఈయన ఏం చెప్తారు, ఏం చెప్తే మనకి ఎటువంటి ఆన్సర్స్ వస్తే ఆ ఆన్సర్స్ వల్ల ఆయన మాట నిలబడతాడు అన్న అంశాలని గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఈ ఇంటర్వ్యూలు ప్రాముఖ్యంగా నిల్చున్నారు. అంటే ఇక్కడ మనకి వ్యూవర్స్ వచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టినట్లు మనకు తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టినట్లు మనకు తెలుస్తుంది. మరి ఈ రెండు ఇంటర్వ్యూలని మీరు చూస్తుంటే కనుక లేదంటే మీరు ఈ రెండు ఇంటర్వ్యూల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి.